మరి దేవుని నామంకు స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు మన ధ్యానాంశము మరి కృపావరములు. మరి కృపావరంలో ఆల్రెడీ నిన్నటి దినాన మరి మనము మన వాట్సాప్ గ్రూప్లలో మరి షేర్ చేయడం జరిగింది. కాబట్టి మరి కృపావరములు ఎన్ని, అదేవిధంగా మరి అవి ఎందుకు ఉపయోగపడతాయి, ఎందు నిమిత్తము దేవుడు మరి కృపావరాలను అనుగ్రహించాడని. మరి కృపావరాలు ఎన్ని? కృపావరాలు 9. మరి 9 కృపావరాలు దేవుడు ఆనాడు మరి సంఘానికి మరి ఆదిమ అపోస్తలులైనటువంటి వారికి ఇచ్చి వారు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుత కార్యములు, అక్షర కార్యములు ఎంతో గొప్పవి. మరి ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు మనకేయడానికి కూడా ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. కానీ మనము ఆయనకు పొందుకోవడానికి ఆయన ఆశించినటువంటి స్థితిలో మనం లేము. కాబట్టి మరి ఎప్పుడైతే మరి ఈ వరాల గురించి మనం తెలుసుకోవడానికి ప్రాముఖ్యంగా అంటే మరి ఈ వరాలు ఉంటే మరి ఈరోజు ఈ సంఘము ఎంతో మరొక దర్శనం కలిగి ఇంత గొప్ప మందిరాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. మరి మన 2 ఫ్లోర్లు వేసుకుంటే బాల్కనీలు అయితే ఎవరే లేరు. మరి కింది స్థలంలో కూడా చూసినట్లయితే ఇక్కడ చాలా మరి చైర్స్ ఖాళీగా ఉన్నాయి ప్రియులారా. మరి ఎందుకు ఖాళీగా ఉన్నాయంటే మరి మనలోన ఆనాడు మరి ఆదిమ అపోస్తలులు చేసినటువంటి గొప్ప కార్యాలు మరి దేని వలన వాళ్ళు చేశారంటే ఆ యొక్క 9 వరాలు వారు పొందుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ వెళ్ళినప్పటికీ వాళ్ళు ఎలాంటి కార్యం చేసినప్పుడు వారు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని కూడా దేవుడు వారికి అనుగ్రహించాడు. మరి మనం కూడా మన దర్శనాన్ని మన ప్రెసిడెంట్ గారికి ఉన్నటువంటి దర్శనం ఏంటంటే మరి ఇది అక్కడ కూడా అనేక మంది చేత నింపబడాలి, మరి అనేక మంది విశ్వాసుల చేత ఈ సంఘం నింపబడాలని ఆశ కలిగి మరి ఆ దర్శనం నెరవేర్చబడాలంటే మనం అందరం కూడా మరి ఆ యొక్క 9 వరాలను పొందుకోవడానికి మరి మనము సిద్ధపాటు కలిగి ఉన్నామా? మరి ఆ వరాలు ఎవరికంటే అందరికీ, మరి ప్రత్యేకంగా సేవకులకని కాదు, ప్రతి విశ్వాసికి. మరి ఈ వరాలు నేను పొందుకోవడానికి అర్హుడనని మనం ప్రశ్నించుకుంటే మరి యేసు నామంలో నువ్వు మారు మనసు పొంది మరి ఆయన రక్తంలో కడగబట్టినట్టు నువ్వు ప్రతి ఒక్కరు కూడా దానికి అర్హులే. మరి ప్రత్యేకంగా మరి దైవ సేవకులు ట్రైనింగ్ చేసిన వాళ్ళని కాదు, కానీ ప్రతి వారికి కూడా మరి దేవుడు ఇవ్వడానికి సంసిద్ధత కలిగి ఉన్నాడు. కానీ దాన్ని పొందుకోవడానికి మనము మరి ఏ విధంగా ఉన్నాం? మరి అదేవిధంగా మనం ఈరోజు చదవబడిన వాక్యంలో చూసుకున్నట్లయితే మరి 12వ అధ్యాయం 2 వచనాలు చూస్తే, మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరముల గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియను. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మరి ఆయన చెప్పే విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైన వరములు మరి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటుడు. మరి ఆ రోజు మరి కొరింథీ సంఘానితో మరి అపోలు చెప్పిన మాటనే మరి ఈరోజు దాన్ని మన జీవితాన్ని మన సంఘానికి మరి న్యూ లైఫ్ కల్వరి చర్చికి మనం కూడా అన్వయించుకుంటే మరి ఈరోజు ఇవి తెలియబడినప్పుడు మరి ఆనాడు మరి ఏ విధంగా అయితే మరి పౌలు ద్వారా మరి కొరింథీ సంఘానికి మరి తెలియబడ్డాయో మరి ఈరోజు కూడా మన సంఘంలో కూడా ఆల్రెడీ ఈరోజు తెలియబడుతున్నప్పుడు మరి వాటిని మనము పొందుకోవడానికి మరి ఏ విధంగా మరి అనేకమైన కార్యాలు. మరి అది 4వ వచనం కూడా చదవమ్మా. కృపావరములు నానా విధములు ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. మరి 9 వరాలు అంటే నానా విధములో ఉన్నప్పటికీ అవన్నిటి ఒక్కటే. మరి దానిని నడిపించినటువంటి దేవుడు ఎవడు అంటే ఆత్మ మాత్రమే. మరి 9 అంటే 9 వేరు అని కాదు, కానీ ఒక్క ఆత్మలనే ఆ 9 కృపావరాలు మరి అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. మరి ఎవరికి ఇయ్యబడ్డది, మరి ఎవరికి ఇయ్యబడ్డాయి అని కనుక మనం ఆలోచిస్తే మరి అదే 11వ వచనం ఒకసారి చదవమ్మా. అయినను వీటన్నిటిని బట్టి ఆత్మ ఒకటే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పనిచేయచ్చు మరి కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. మరి కార్యసిద్ధి కలుగజేయాలంటే మరి ఆత్మదేవుడే మన పట్ల కార్యసిద్ధి. అవి పొందుకున్నంత మాత్రాన మనం చేయలేము, కానీ మనము పొందుకున్న తర్వాత వాటిని మనలోన యాక్టివేట్ చేయవలసింది మరి దేవుడే, ఆత్మ అయిన ఉన్నటువంటి దేవుడే. కాబట్టి మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి వానికి అన్నాడా లేకపోతే సేవకులకి అన్నాడా? ప్రతి వారికి
మరి మనం ప్రతి వారికి కూడా అవి ఇవ్వబడ్డాయి, కానీ మరి మనము వాటి పట్ల ఇంకా అవగాహన లేక మరి సంఘము మనము ఎంతో ఒక ఆత్మ రక్షించబడాలంటే ఎంతో ప్రయాసపడతాము. ఒక ఆత్మ పట్ల ఎంతో మనము ప్రయాసపడినప్పటికీ ఒకవేళ నీకు ఈ యొక్క వరము కనుక నీకు దేవుడు అనుగ్రహిస్తే అది ఎంతో ఈజీగా మనము ఆ యొక్క ఆత్మను రక్షించగలుగుతాం. మరి ఏ విధంగా అంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం తీసుకున్నప్పటికీ మరి ఈ యొక్క పరిశుద్ధ మరి యొక్క వరాలు కనుక కలిగి ఉంటే మనం ఏదైనా ఒక డోర్ తీసుకున్నప్పుడు మరి ఆల్డ్రాప్ ఏదైనా టవర్ బోల్ట్ అనుకున్నప్పుడు అది మనం పైకి పెట్టిన హార్డ్గా ఉంటుంది, కానీ దానిలో కొద్దిగా మనం ఒక గ్రీస్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేస్తే అది సునాయాసంగా అంటే ఈజీగా మనం చేయగలుగుతాం. మరి ఇక్కడ కూడా నీ ఒక వరము నువ్వు పొందుకొని మరి ఆత్మలో రక్షింపబడాలంటే అంత ఈజీనే, ప్రయాసం ఉంటుంది, కానీ ఆ ప్రయాసం వెనుక పరిశుద్ధాత్ముడు కనుక మనలోన ఇన్వాల్వ్ అయితే మరి ఆత్మలో రక్షించడం అనేది పెద్ద సమస్య కాదు ప్రియులారా. కాబట్టి అదే విషయం మరి 7వ వచనంలో మరి ఎవరి ప్రయోజనం కొరకు మరి యొక్క వరాలు ఇవ్వబడ్డాయి, ఎవరి ప్రయోజనం కొరకు వరాలు ఇవ్వబడ్డాయి. మరి 7వ వచనం అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ప్రతి వానికి మరి ప్రత్యేకంగా అంటే ప్రతి వానికి అన్నప్పుడు దీనిలో మనం కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాం కాబట్టి ప్రతి వానికి ఇవ్వడానికి మరి దేవుడు అయితే మరి ఆయన సంఘం మనం అభివృద్ధి చెందాలన్నా, మన వ్యక్తిగత జీవితంలో మన ఆత్మైన జీవితం మనం ఎదుగుదల పొందుకోవాలన్నా, మరి సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలన్నా, మన జీవితాలకు కూడా క్షేమాభివృద్ధి కలగాలంటే ఈ యొక్క 9 వరాలను మనము కలిగి ఉండాలి ప్రియులారా. మరి కాబట్టి యేసు ప్రభు మరి ఇక 9 వరాలు ఏవైతే ఉన్నాయో మరి 9 వరాలు మరి తన శిష్యుల యొద్ద ప్రత్యేకపరిచినాడంటే 9 వరాలు ప్రత్యేకపరచలేదు, కానీ 7 వరాలను మాత్రమే తన శిష్యుల ఎదుల అనేకమైనటువంటి అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. ఈ 2 మరి నానా విధం అన్న భాషలు నానా విధమైన భాషలు మరి దానికి ఆ యొక్క నానా భాషలకు అర్థం చెప్పు అని ఇవి ఎక్కడ కూడా ప్రభువు మనం వాడబడినట్టు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆయన అన్న భాషలో మాట్లాడినట్టు కానీ మరి ఆ యొక్క మాట్లాడిన భాషకు మరి అర్థాలు చెప్పినట్టుగా మనం చూడం, కానీ ఆయన ఈ యొక్క మిగతా ఏదైతే 7 వరాలు ఏదైతే కృపా వరాలు ఉన్నాయో మరి వాటన్నిటిని కూడా మరి దేవుడు తన శిష్యుల ఎదుట మరి వాటన్నిటిని యాక్టివేట్ చేసి మరి వాళ్ళను బలపరిచినట్టుగా మనం చూస్తాం. మరి ఈ కృపావరములు మరి దేవుడు ఎవరికి ఇస్తాడంటే మన ఆత్మీయమైన స్థితిని బట్టి కాదు, లేకపోతే మన యోగ్యతను బట్టి కాదు, మన భక్తి జీవితాన్ని బట్టి కాదు, కానీ ఆయన కృప అంటే మనం అర్హత లేనప్పటికీ మరి దేవుడు తన దయా దాక్షిణ్యాల చేత ఇయ్యబడమే. మరి కృపావరములు అంటే మనకు అర్హత లేనప్పటికీ మనం అర్హులము కానప్పటికీ ఆయన కృపచేతనే ఇయ్యబడేది, కానీ మన యొక్క యథార్థను బట్టి కానీ మన భక్తి జీవితాన్ని బట్టి కానీ మరి దేవుడు ఇచ్చేది కాదు. కానీ నువ్వు దానికి అర్హుడవైతే ఒక సంఘంలో మరి ఏది అవసరమైనదో మరి దేవుడు కనుక మరి చేయాలనుకుంటే ఆ వ్యక్తికి ఎవరైతే మరి సంఘంలో ఉన్నారో ఆ వ్యక్తికి అది అనుగ్రహించి మరి ఆయన ద్వారా సంఘానికి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మరి దేవుడు వారి పట్ల జరిగేశాడు ప్రియులారా. కాబట్టి మరి మన ఒకళ్ళ ఆదిమ అపోస్తలులను కనుక మనం చూసుకుంటే మరి యేసు ప్రభు ఎప్పుడైతే ఆరోహణమైనప్పుడు మరి ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే తన మరి పేతురును యోహాను తన యొద్దకు ఆ యొక్క తాబోరు కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ప్రభు ఆరోహణమైనప్పుడు మరి అప్పటికి వాళ్ళ ట్రైనింగ్ అయిపోయింది. మరి యేసు ప్రభు ట్రైనింగ్ పొందినప్పటికీ మీరు పోయి మరి పరిచర్య చేయమని చెప్పలేదు, కానీ మీరు యెరూషలేములో వెళ్ళి మరి నా కొరకు కనిపెట్టుడి, మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, అప్పటి వరకు మీరు యెరూషలేములో వేచి ఉండమని చెప్పాడు. మరి వాళ్ళు ఆ విధంగానే వేచి ఉన్నాడు. కానీ ఇంకొకటి ఏంటంటే మరి ఎప్పుడు ఆదరణకర్తను పంపిస్తానంటే మరి ఎప్పుడు పంపిస్తామని మనం ప్రశ్నించలేదు, కానీ వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచారు. మరి 50వ రోజున పెంతెకోస్తు అంటే 50వ రోజున మరి యేసు ప్రభు ఆరోహమైన తర్వాత మరి 50వ రోజున మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు మరి చేసినప్పుడు ఆయన ఒక ఆత్మ చేత మరి పేతురు నింపబడినప్పుడు మరి అక్కడ 3000 మంది రక్షింపబడ్డట్టుగా మనం ఒకే ఒక ప్రసంగానికి మరి దేని వలన సాధ్యమైందంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ వరం వలనే సాధ్యమైంది ప్రియులారా. మరి అది 2వ అధ్యాయంలో జరిగిన తర్వాత మరి తిరిగి వాళ్ళు 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మరి ఆయన శృంగారం అనే దేవాలయం వద్ద మరి వాళ్ళు ఎవరైతే ఆ పుట్టుక నుంచి కాలు లేనటువంటి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో మరి ఆ వ్యక్తిని వాళ్ళు స్వస్థపరిచినట్టుగా చూస్తాం.
మరి దేని వలనంటే మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క స్వస్థత వరాన్ని బట్టే. ఒకవేళ దేవుడు ఆ స్వస్థత వరం కనుక ఇవ్వకపోతే మరి ఆ రోజు ఆయన స్వస్థపడేటోడు కాడు ప్రియుల. ఎప్పుడైతే వీళ్ళు ఆ అద్భుత కార్యము ఆ స్వస్థత చేశారో మరి అక్కడ ఉన్నటువంటి యెరూషలేము ప్రాంతంలో, యూదయ ప్రాంతంలో, మరి గలిలయ ప్రాంతం అందరికీ ఏమైపోయిందంటే వీళ్ళు ఇట్లా యేసుప్రభు యొక్క శిష్యులు మరి ఇట్లా అద్భుత కార్యములు చేశారు కాబట్టి అని అనేక మంది మరి వారి గొద్దకొచ్చి వారి వాక్యాన్ని బోధించినట్టుగా మనం చూస్తాం. మరి దేన్ని బట్టి సాధ్యమైందంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కృపా వరములలో స్వస్థత వరాన్ని మరి ఆదిమ అపోస్తలులైనటువంటి మరి పేతురుకు అనుగ్రహించాడు కాబట్టి దాని ద్వారానే అనేక మంది మరి ఆ యేసు వైపు తిరగడానికి మరి దోహదపడ్డట్టుగా మనం చూసాం పిల్లారా. మరి అదేవిధంగా మరి ఈరోజు ముఖ్యమైనది ఏంటంటే మరి ఆ వరాలు ఎన్ని అనుకుంటే మనం 9 వరాలు అనుకున్నాం. మరి 9 వరాలలో మరి 8వ వచనం చూస్తే ఏలయనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును. మరి బుద్ధివాక్యము మొదటిది, రెండవది జ్ఞానవాక్యము. మరి ఈ బుద్ధివాక్యం అంటే ఏంది, మరి జ్ఞానవాక్యం అంటే ఈ రెండు మనకు దగ్గర సంబంధంగా అనిపిస్తాయి. మరి ఏంటంటే నాలెడ్జ్ అండ్ విజ్డమ్. మరి ఈ రెండు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంది? మరి బుద్ధివాక్యం అనుకున్నా మరి జ్ఞానవాక్యం అనుకున్నా మనకి ఏమన్నా రెండు చాలా దగ్గరగా అనిపిస్తాయి. అంటే దీనిలో తేడా మనకు అనిపించదు. కానీ మరి బుద్ధివాక్యము అంటే మరి దేవుడు ఏదైతే సమాచారాన్ని మరి దేవుడు వారికి అనుగ్రహిస్తాడో ఆ సమాచారాన్ని, అంటే అది ఏదో పుస్తకాల ద్వారా చదివినటువంటిది కాదు, లేకపోతే ఎవరో మనకు చెప్పినటువంటి సమాచారం కాదు, కానీ దేవుని ద్వారానే ఎవరైతే ఈ బుద్ధివాక్యం అనేటటువంటి వరాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడో మరి వాళ్ళు పొందుకుంటుంటే ఆ సమాచారాన్ని దేవుడు ఎవరు చెప్పకుండానే, వాళ్ళు ఎలాంటి రీసెర్చ్ చేయకుండానే మరి దేవుడు అనుగ్రహించేదే ఆ బుద్ధివాక్యం. మరి ఇక జ్ఞానవాక్యం అంటే ఏదైతే బుద్ధివాక్యం ఉందో మరి ఏ సమయంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ సమయంలో మనం ఏ విధంగా మాట్లాడాలి, మరి ఏ సమయంలో అనే ఆలోచన మనకు కలగజేసేదే అది మన సొంత తలంపులు కాదు, మన సొంత ఆలోచనలు కాదు, కానీ ఆ బుద్ధివాక్యం అయితే దేవుడు ఎవరికైతే ఇస్తారో వాళ్ళు ఏ సమయంలో ఏ విధంగా మాట్లాడాలో మరి ఆ యొక్క జ్ఞానం చేతని వారు మాట్లాడతారు పిల్లారా. కాబట్టి ఈ రెండుకి ఉన్నటువంటిది భేదం ఏంటంటే అది ఏదైతే మరి సమాచారము, మరి బుద్ధివాక్యం అంటే సమాచారం తెలియబడము, మరి రెండవదిగా జ్ఞానవాక్యం అంటే ఆ తెలియబడినటువంటి సమాచారము మరి వీళ్ళు అప్లికేషన్. మరి జ్ఞానం అంటే అప్లికేషన్. మనకు అర్థంగా భాషలో చెప్పుకోవాలంటే మరి పిల్లలు ఇప్పుడు బోర్డు ఎగ్జామ్ ఏది రాసినప్పటికీ వాళ్ళు పుస్తకాలు చదివి తర్వాత ఏం రాస్తారంటే పోయి చదివింది అక్కడ ఆ టైంలో గుర్తొచ్చేదే ఆ జ్ఞానం ఏదైతే వాళ్ళు చదువుకున్నారో. ఇది భౌతికంగా. మరి ఆత్మీయ కోణంలో కనుక ఆలోచిస్తే ఎలాంటి బుక్స్ చదవకుండానే మరి ఎవరి ద్వారా మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియపోయినప్పటికీ మనము తెలిసినట్టు వాళ్ళకి జరిగిన విషయాన్ని చెప్పడమే మరి అది బుద్ధివాక్యం పిల్లలు. మరి మొట్టమొదటిగా మరి బుద్ధివాక్యాన్ని మనం ధ్యానిస్తాం. మరి యేసు ప్రభు చేసినటువంటి కొన్ని కార్యాలు, మరి యేసు ప్రభు మరి శిష్యుల ఎదుట ఈ బుద్ధివాక్యాన్ని ఉపయోగించి మరి శిష్యుల ముందు చేసినటువంటి అనేకమైన చేశాడు. దానిలో కొన్నిటిని మనం ఈరోజు ధ్యానిస్తాం పిల్లరా. కాబట్టి మరి యేసు ప్రభు చెప్పినటువంటిది ఈ యొక్క బుద్ధివాక్యము అంటే మనకు సమాచారము తెలియబడడం. మరి దీనికి కావాల్సింది మొట్టమొదటి మరి ఈ యొక్క పౌలు చెప్పింది ఏంటంటే ఈ యొక్క నాలెడ్జ్ అంటే లోక సంబంధమైనది, ఈ విజ్డమ్ అంటే పరలోక సంబంధమైనది. కాబట్టి ఈ యొక్క లోక జ్ఞానం లేనప్పటికీ ఈ పరసంబంధమైనటువంటి పరలోక జ్ఞానం ఏదైతే ఈ యొక్క 9 వరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు పొందుకోవాలని కోరింథు సంఘానికి మరి పౌలు గారు హెచ్చరించినట్టుగా మనం చూసాం పిల్లారా. కాబట్టి మొట్టమొదటిగా బుద్ధివాక్యం, మరి ఒక నాలెడ్జ్ అని మనం అనుకున్నాము. మరి యేసు ప్రభు ఇది ఎక్కడ తన శిష్యుల ముందు చేశాడు అని కనుక మనం ఆలోచిస్తే మరి యోహాను సువార్త 1వ అధ్యాయము మరి 47 నుంచి 48లో చూస్తే అక్కడ యేసు ప్రభు చేసినటువంటి ఒక కార్యాన్ని మనం చూసాం పిల్లారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 47, 48. యేసు నతనేలును తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగు ఎరుగుదువని నతనేలును అడగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువక ముందే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి
చూచితినని అతనితో చెప్పెను. మరి మొట్టమొదటిగా యేసు ప్రభు చేసినటువంటి ఆ యొక్క తనలో ఆయననే జ్ఞాని అయినటువంటి దేవుడు, ఆయన సర్వజ్ఞానము కలిగినటువంటి దేవుడు, మరి ఆయనలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. కాబట్టి మరి ఎప్పుడైతే మరి ఇక 40 ఏళ్ళు చూసినట్లయితే మరి నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూసినప్పుడు ఆయన చెప్పినటువంటి గొప్ప వాక్యం ఏంటంటే మరి ఇతని యందు ఏ కపటమును లేదు. అంటే యేసు ప్రభువుకు మరి నతానీయేలుకు మొట్టమొదటిసారిగా వారు ఎప్పుడు వాళ్ళకు పరిచయం లేదు. మొట్టమొదటిసారిగా మరి ఫిలిప్పు మా యొక్క నతాల్ని యేసు ప్రభు తీసుకొచ్చినప్పుడు మరి నతానీయేలును చూడగానే మరి యేసు గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే నువ్వు నిజమైన ఇశ్రాయేలీయుడు అంటాడు. మరి నీ లోపల ఏ కపటము లేదు అంటాడు. మరి అదే కాకుండా అప్పుడు ఆయనకు వచ్చిన ప్రభావం మనం మొట్టమొదటిసారి కలిసాం కదా, మరి నా గురించి నీకెలా తెలిసింది, మరి నువ్వు ఎలా చెప్పావని అన్నప్పుడు అది కాకుండా ప్రభు చెప్పినట్టు మాట ఏంటంటే నిన్ను ఫిలిప్పు పిలవక ముందే నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను ఎరిగి తినని మరి ప్రభు అంటే తన జీవితాన్ని అంతా కూడా మరి ఆ యొక్క మరి ఈ యొక్క బుద్ధి వాక్యము మరి దేవుడే జ్ఞానమై ఉన్నాడు కాబట్టి ఆయనలో ఈ యొక్క వరాలు అన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఏమి అంటే వాళ్ళు ఎప్పుడు యేసుప్రభు చూడలేదు, మరి ఎప్పుడు యేసుప్రభు తనకు మరి ఈయనకు పరిచయం లేదు. కానీ ఆ యొక్క బుద్ధి వాక్యం యేసుప్రభులో యాక్టివేట్ అవ్వడాన్ని బట్టి మా యొక్క నతానీయేలు గురించి దేవుడు నువ్వు నిజమైన ఇశ్రాయేలీయుడు అన్నాడు. తన జీవితం అంతా తన జీవితంలో ఏముందో కూడా మరి యేసుప్రభు ఎరిగినటువంటి దేవుడు. మరి బుద్ధి వాక్యం అంటే సమాచారం తెలియబడడం అంటే ఒక వ్యక్తిని గురించినటువంటి ఆ యొక్క తన జీవితంలో ఏమి జరిగిందో మరి యేసు ప్రభు చెప్పినట్టు తను ఏమై ఉన్నాడు కూడా మరి చెప్పినట్టుగా మనం చూస్తాం. మరి ఇది ఆ యొక్క బుద్ధివాక్యం ఎవరికైతే కలిగి ఉంటారో వాళ్ళు చేసేటటువంటిది ఈ యొక్క గొప్ప అంటే వాళ్ళని చూడగానే మరి దేవుడు బుద్ధివాక్యం కనుక నీకు నాకు మన సంఘంలోకి ఎవరికైనా అనుగ్రహిస్తే మనము ఆ ఎదుటి వ్యక్తుల గురించి మనము వాళ్ళు చేసినటువంటి పనులన్నిటిని కూడా దేవుడు దర్శనం ద్వారా కానీ కళల ద్వారా కానీ మన కళ్ళెదురు ఒక పిక్చరైజేషన్ మనం ఏదైతే ఒక పిక్చర్ చూస్తామో ఆ విధంగా దేవుడు ఆ యొక్క వరము కలిగినటువంటి వారికి ఆ యొక్క ఎదుటి మరి ఎందుకయ్యా ఇవి ఇవ్వడం, మరి ఎందుకు దేవుడు అది ఇచ్చాడంటే ఏ వ్యక్తి అయితే సరైన మార్గంలో మరి ఆయన ఏ విధంగా లోకానుసరమైన జీవితం జీవిస్తే మరి వీళ్ళకు ఒక అద్భుత కార్యం జరిగితే వాళ్ళు ఏంటంటే ఏ యొక్క వరం కలిగి ఉంటే వాళ్ళు మరి యేసు వైపు రావడానికి మరి దేవుని నమ్ముకోవడానికి అంటే ఆయన చేసినటువంటి కార్యాలు చూసినప్పుడు అయ్యో ఈయన గొప్ప అని చెప్పుకోవడానికి కాదు, కానీ అంటే ఆయనను సరైన మార్గంలో నడిపించడానికే. మరి ఎవరైతే తప్పు మార్గం నడిస్తే వారి యొక్క ఎవరైతే ఈ యొక్క బుద్ధి వాక్యం అనే ఆ యొక్క వరం కనుక కలిగి ఉంటే దేవుడు వారికి కనుపరిచేటటువంటిది ప్రియులారా. కాబట్టి నతానీయేలుకు మరి మొట్టమొదటిసారి వాళ్ళిద్దరూ మరి ఎప్పుడు కలవనప్పటికీ మరి ఆయన గురించి చెప్పినటువంటి విషయమే ప్రియులారా. కాబట్టి మన సంఘం కూడా ఇలాంటి వరము కనుక దేవుడు అనుగ్రహిస్తే వారు మరి దేవుడు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు ఆ రోజు ఆదిమ అపోస్తలులు చేసినటువంటి ఆ గొప్ప కార్యం ఈరోజు మన మధ్యలో కూడా చేయడానికి సంసిద్ధత కలిగిన మనం ఏంటంటే మరి వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభువు మీరు యెరూషలేములో కనిపెట్టమన్నప్పుడు వాళ్ళు కనిపెట్టుకుని ఉన్నారు, కానీ మనమైతే మరి మరి యెరూషలేములో ఏ విధంగా కనిపెట్టుకున్నారో మనం కూడా మన సంఘంలో దేవా యొక్క బుద్ధివాక్యం మా సంఘంలో మాకు అనుగ్రహించు, దేవా మాకు అనుగ్రహించని మనం ప్రార్థించే వారిగా మనం ఉంటున్నాము. కాబట్టి వాళ్ళు వేచి చూశారు కాబట్టి మరి వాళ్ళు పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు కాబట్టి వాళ్ళ ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. మరి ఈ రోజు కూడా మన సంఘంలో కూడా మరి సంఘం అంతా నింపబడాలంటే మరి ఈ యొక్క కృపవరాలు ఏవైతే ఉన్నాయో మన సంఘంలో ఎవరికో ఒకరికి దేవుడు అనుగ్రహించాలి. మరి ప్రత్యేకంగా ప్రతి వారం కూడా మరి ఈరోజు మొదలుకొని మనము మరి ప్రభువా మా సంఘంలో ఈ కృపవరాలు మీరు అనుగ్రహించండి తండ్రి. ఈ సంఘంలో ఎవరైతే నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారో ఎవరైతే నీకు యథార్థ కలిగి జీవిస్తున్నారో వారికి ఒక వరాన్ని అనుగ్రహించని మనం ప్రార్థించితే మరి దేవుడు మన సంఘం ఈరోజు ఈ ఖాళీ స్థితిలో ఉండదు, కానీ ఇక్కడ అంతా నింపబడుతుంది. ఎందుకని అంటే మా యొక్క వరాలు అంత గొప్పవైనటువంటి ప్రియులారా. కాబట్టి రెండో సందర్భం మనం చూసినట్లయితే మరి మొట్టమొదటిది మరి ఆ బుద్ధివాక్యము. మరి బుద్ధివాక్యం అంటే ఆ నతానీయేలు తెలివైనప్పటికీ మరి యేసు ప్రభు తన గురించి ఏ విధంగా మరి చెప్పాడు, ఆయన ఆ జీవితం అంతా కూడా చెప్పాడు. మరి నువ్వు నేను పొందుకుంటే కూడా మన ఎదుటికి ఎవరైనా వచ్చినప్పుడు వారి గురించి మన జీవితం ఏమైనదో మనం కూడా చెప్పచ్చు. మనం కూడా అలాంటి స్థితిలోనికి మన సంఘం ఎదగాలి ప్రియులారా. మరి రెండవది కూడా చూస్తే మరి సమరయ స్త్రీ గురించి కూడా మరి యేసు ప్రభు మరి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళిన ఇదే యోహాను సువార్తలో మనం చూస్తే 4వ అధ్యాయము మరి 16-18
కనుక చూస్తే అక్కడ మరి ఎప్పుడైతే ఆ సమరయ స్త్రీ దగ్గరికి యేసు ఆ సమయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క యాకోబు బావి యొద్ద వాళ్ళు ఉన్నప్పుడు మరి యేసు ప్రభు ఆమెను చూసినప్పుడు అమ్మ నీ పెనిమిటిని మరి తీసుకొని రమ్మని చెప్పిన, అయ్యా నాకు పెనిమిటి లేరని చెప్తాడు. అయ్యా మీరు నిజమే చెప్పారు, మరి నీ ప్రభు ఏం చెప్తాడంటే నీకు ఇంతకుముందు 5 మంది పెనిమిటిలు ఉన్నారు, మరి ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు. మరి యేసు ప్రభుకి ఎలా తెలిసింది అంటే ఆయన లోపల జ్ఞానమైనటువంటి దేవుడు, ఆయనలో ఈ యొక్క బుద్ధివాక్యం అనే కృపావరము ప్రభువులో ఉంది కాబట్టి మరి దానిని బట్టే మరి ఆమె జీవితం అంతా కూడా మరి యేసు ప్రభు ఎప్పుడు వాళ్ళకి పరిచయం లేదు, మరి సమయ ప్రాంతానికి ప్రభు పోయినట్టు లేదు, ఆమెతో కలిసి మాట్లాడినట్టుగా లేదు, కానీ మొట్టమొదటిసారి ఆమెను చూడగానే చెప్పినటువంటి గొప్ప మాట ప్రియులారా. ఒకసారి చదువుదాం 16-18 చూసినట్లయితే, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేదనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. చదవమ్మా. నీకు 5 పెనిమిటిలుండరి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పితివనెను. మరి యేసు ప్రభుకు మరి సమరయ స్త్రీకి మరి ఎప్పుడైనా కలుసుకున్నారంటే ఎప్పుడు కలుసుకోలేదు, అది మొట్టమొదటిసారి కలుసుకున్నటువంటిదే. కానీ మరి దేవుడు ఆ బుద్ధి జ్ఞానం యాక్టివేట్ చేశాడు కాబట్టి మరి ఆమె జీవితాన్ని అంతా కూడా మరి ప్రభువు చెప్పాడు ప్రియులారా. కాబట్టి మరి అదేవిధంగా మరి అపోస్తుల కార్యంలో మనం 5వ అధ్యాయం 3-4 కూడా చూస్తే అననీయ సఫీర మరి వీళ్ళ యేసు ప్రభువే చేసింది కాకుండా మరి వీళ్ళలో కూడా మరి యొక్క బుద్ధి వాక్యము మరి వీళ్ళు అపోస్తులు చేశారనుకుంటే వాళ్ళకు కూడా దేవుడు ఆ యొక్క వరాన్ని అనుగ్రహించి ఆ కృపావరం అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము మరి 3-4 వచనాల్లో చూస్తే మరి తర్వాత అయితే అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే మరి అపోస్తులు మరి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తమకు కలిగినటువంటి సమస్తాన్ని వాళ్ళకి ఏదైతే వాళ్ళు కలిగి ఉన్నారో ఆ స్థిరాస్తులు చెరాస్తులను అమ్మి మరి అపోస్తుల పాదాల దగ్గర వాళ్ళు పెట్టడం మనం చూస్తాం. అయితే అననీయ సఫీర కూడా ఏం చేశారంటే వాళ్ళ పొలాన్ని కూడా అమ్మారు, కానీ వాళ్ళకు దానిలో కొంత దాచుకుని మరి మిగతా మేము ఇంతకే అమ్మామని వాళ్ళిద్దరూ అనుకోవడం మనం. అయితే పేతురు మరి ఎవరిని అడగలేదు, అక్కడ మన బైబిల్ గ్రంథాల మీద లెక్కించబడలేదు, మరి వీళ్ళనే అడిగినట్టుగా మనం చూస్తాం. మరి అనేక మంది వచ్చారు, మరి అపోస్తుల పాదాల యొద్ద మరి స్థిరాస్తులు అమ్మి పెట్టారు, కానీ ఎవరిని కూడా మీరు ఇంతకే అమ్మారా అని ఆయన ప్రశ్నించినట్టుగా కానీ చూడలే. కానీ వీళ్ళేమంటే పేతురు ఎవరిని అడగలేదు కాబట్టి మనల్ని కూడా పేతురు ఏం అడగడు. కాకపోతే ఒకవేళ పేతురు కనుక అడిగితే, ఇప్పటివరైతే అడగలేదు కానీ అడిగితే మనం ఏం చెప్పుదామంటే మన పొలము ఇంతకే అమ్ముదామని చెప్పుదామని వాళ్ళు అనుకొని మరి అక్కడికి వెళ్ళినప్పుడు మరి పేతురు ఎవరిని అడగకపోయినప్పటికీ మరి వీళ్ళను ఇప్పుడు చదవమ్మా. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అది నీ యొద్దనున్నప్పుడు నీదే గదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతిని నీ హృదయములో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితే. మరి ఇక్కడ చూసినట్లయితే మరి పేతురుకు ఎలా తెలుసు? వాళ్ళు ఎంబడైతే పోలేడు, వాళ్ళని చూడలేదు, వాళ్ళు ఎక్కడనో మరి వాళ్ళ ప్రాంతంలో ఉన్నారు. కానీ మరి పేతురుకు మరి ఇక్కడ ఏంటంటే మరి వాళ్ళు కూడా బుద్ధివాక్యాన్ని దేవుడు వారికి బుద్ధివాక్యాన్ని అనుగ్రహించాడు కాబట్టి దాని ద్వారానే మరి వాళ్ళు చేసినటువంటి వాళ్ళ ఒక చీకటిలో చేసినటువంటిది ఏదైతే వాళ్ళు తెలియకూడదని ఏదైతే దాచిపెట్టాలని అనుకున్నారో మరి అది దేవుడు వారికి ఈ యొక్క వాక్యం ద్వారా మరి ఏదో ఈ బుద్ధివాక్యము మరి వాళ్ళకు అనుగ్రహించాడు కాబట్టి దాని ఆధారం చేసుకునే మరి వాళ్ళను మరి ప్రశ్నించినట్టుగా మనం చూస్తాం పిల్లారా. కాబట్టి మరి ఇంకొకటి కూడా మనం చూస్తే మరి 2వ రాజుల గ్రంథం 5:25-20లో కూడా చూస్తే అక్కడ కూడా మరి ఎప్పుడైతే మరి ఎలీషా దగ్గరికి నయమాను చేసినప్పుడు ఇదేంటంటే తనకు కలిగినటువంటి కుష్ఠరోగాన్ని
తీసుకొచ్చుకోవడానికి మరి అక్కడ ఇశ్రాయేలు చిన్నది, అయ్యో మా దేశంలో మరి ప్రవక్త ఉన్నాడు ఎలీషా వద్దకు మీరు వెళ్ళండి, మరి ఆయన దగ్గర వెళ్ళినప్పుడు మీకున్నటువంటి ఈ కుష్ఠరోగం తీసివేస్తాడు అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళడం చూస్తాం. వెళ్ళిన తర్వాత మరి యోర్దాను నదిలో 3 మారులు నువ్వు మునిగితే మరి నీకు స్వస్థత కలుగు, నీకు ఉన్నటువంటి కుష్టు పోతుందని చెప్తావు. అంటే సంఘానికన్నా మానేస్తారు, లేదు అంటే వాళ్ళు నులివెచ్చని స్థితిలో మరి వెచ్చగాను చల్లగానకుండా ఒక్క స్థితిలోనే ఉంటారు. ఎప్పుడు ఈ యొక్క బుద్ధి వాక్యము మన సంఘంలో మరి దేవుడు అనుగ్రహిస్తే ప్రియులారా. కాబట్టి ఈ వాక్యము మరి ఒక బుద్ధివాక్యం మన సంఘంలో దేవుడు ఎవరికన్నా అనుగ్రహించాలి. ఎందుకనంటే దాని వలన అనేకమైనటువంటి అద్భుత కార్యం మన సంఘం నింపబడాలన్నా, మన సంఘంలో అనేకమైనటువంటి కార్యాలు మరి అనేక మంది రావాలంటే మరి అలనాడు ఏ విధంగా అయితే పేతురు యోహాను ఆ చేసినట్టు గొప్ప ఒకే ఒక అద్భుత కార్యాన్ని బట్టి అనేక మంది వచ్చి మన సువార్తను ఏ విధంగా విన్నారో, ఈరోజు మన సంఘంలో కనుక ఇలాంటి కార్యము జరిగితే మరి దేవుణ్ణి ఎంతగానో మహిమపరచవచ్చు. మనం ఏ సునాయాసంగా ఎలాంటి ప్రయాసం లేకుండా మరి దేవుడు ఆ కార్యము జరగాలని మరి దేవునికి ప్రార్థిస్తాం ప్రియులారా. మరి మొట్టమొదటి మరి బుద్ధివాక్యం గురించి మరి 4 మరి మనము దేవుడు చేసినటువంటి ఎలీషా చేసినటువంటిది, మరి అదేవిధంగా మరి ఆయన అపోస్తులు చేసినటువంటి అంటే మరి యేసు ప్రభు 2 చేసినటువంటి ఉదాహరణలు, మరి వీటిని బట్టి మరి దేవుడు మరి ఒక బుద్ధివాక్యాన్ని మనకు అనుగ్రహించును గాక. మరి రెండవది జ్ఞానవాక్యం. మరి మొట్టమొదటిది బుద్ధివాక్యము, రెండవది జ్ఞానవాక్యము. మరి జ్ఞానవాక్యము అంటే మరి ఇది ఏంది అంటే మరి ఏదైతే సమాచారం తెలియబడ్డదో మనం ఏ సమయంలో ఏ విధంగా మాట్లాడాలి, మరి ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి, అది మన సొంతంగా మనం తీసుకోలేం. కానీ ఎవరికైతే జ్ఞానవాక్యం కలిగి ఉంటారో వాళ్ళు ఏ సమయంలో ఏ విధంగా మాట్లాడాలో మరి దేవుడు వారికి ఆ సమయంలోనే అనుగ్రహిస్తాడు పిల్లారా. కాబట్టి మరి యేసు ప్రభు తన చెప్పినటువంటి మాట ఒకసారి మనం చూస్తాం. మరి మత్తయి సువార్త మరి అక్కడ కైసరు అని అంటే రోమ చక్రవర్తి. మరి కైసర్ అనగానే ఆ యొక్క పేరు కాదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి పదవి పేరు మరి రోమ చక్రవర్తి కలిగినటువంటి పేరు అంటే కైసరు. మరి అక్కడ ఈ యొక్క బుద్ధివాక్యం యేసు ప్రభు ఎలా యాక్టివేట్ చేసి ఎలా వాడబడ్డదనే విషయాన్ని మనం గమనించినట్లయితే మరి మత్తయి సువార్త 22వ అధ్యాయము 17వ వచనం చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయము నీకేమి తోచుచున్నది కైసరునకు పన్నిచ్చుటకు న్యాయమా, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. మరి ఇక్కడ మరి ఏదైతే మరి కైసరు ఏదైతే వాళ్ళ సామ్రాజ్యంలో మనం ఉన్నప్పుడు మరి కైసరు చక్రవర్తి ఉన్నప్పుడు మనం పన్ను కట్టాలి. మరి పన్ను కట్టాలన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూద మత పెద్దలందరూ ఏం చేస్తారంటే యేసు ప్రభువు ఏ విషయంలో అయినా మనకు దొరకడం లేదు కాబట్టి ఈ 2 విషయాలు మనం అడిగితే మరి కైసరుకు పన్ను కట్టాలా వద్దా మొదటిది. మరి రెండవది మరి ఏదైతే మరి ధర్మశాస్త్ర ప్రకారము ఏదైతే ఒకవేళ అది కాదు అని అన్నాడు మనకు కట్టకూడదు, మరి ధర్మశాస్త్రంలో ఈ విధంగా ఉందని కనుక మరి మోషే ధర్మశాస్త్రంలో ఈ విధంగా ఉంది కదా, మనం ఎవరికి మరి దాసులం కాదు, మనం ఎవరికంటే మన దేవునికే మనం దాసులం కాబట్టి మనం ఎవరికి కూడా పన్ను చెల్లించకూడదు. మరి యేసు ప్రభు పన్ను చెల్లించాలన్నా మరి ధర్మశాస్త్రం ప్రకారం ఈ విధంగా మోషే ఈ విధంగా ఉంది కాబట్టి రాళ్లతో కొట్టి చంపాలి. మరి రెండవది ఒకవేళ ఈ యొక్క కైసర్కు పన్ను చెల్లించొద్దంటే కూడా మరి ఏంటంటే మరి నీ రాజ్యంలో ఉండి కూడా మరి నీకు పన్ను కట్టొద్దని చెప్తున్నాడని చెప్పి మరి ఆయన మీద కేసు పెట్టే అవకాశం. అయితే ఈ 2 విషయాల్లో కూడా యేసు ప్రభు ఎస్ అని చెప్పినా నో అని చెప్పినా మరి అక్కడ ఏంటంటే ఒక తప్పుగానే మరి జ్ఞాని అయినటువంటి దేవుణ్ణే వీళ్ళు మరి దేవుడిచ్చినటువంటి జ్ఞానము వారికి ఇచ్చినట్టు దేవుడిచ్చిన జ్ఞానం అయినప్పటికీ జ్ఞాని అయిన దేవుణ్ణే వీళ్ళు ఒక ఇరుకాటంలో పెట్టాలని ఆలోచించినప్పుడు మరి అక్కడ ప్రభువు మరి ఏదైతే జ్ఞానవాక్యం మనం ఏ సమయంలో మనం ఏ విధంగా మాట్లాడాలో మరి ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మరి యేసు ప్రభు ఇక్కడ చక్కని మాట చెప్తాడు. ఏంది అని అంటే ఒకవేళ ఇవ్వమని అంటే మరి ధర్మశాస్త్రానికి నువ్వు విరోధంగా మాట్లాడుతున్నావు, ఒకవేళ కైసర్కు ఇవ్వద్దంటే మరి నువ్వు ఎందుకు ఈ పన్ను కట్టకూడదు అంటే ఏ విధంగా చూసినప్పటికీ 2 విధాలుగా ఇక్కడ మత పెద్దల నుంచి అదేవిధంగా అక్కడ కైసర్ నుంచి కూడా వస్తుందని చెప్పి ఏ విధమైన ఆయన మీద తప్పు మోపాలని ఆలోచించారు. కానీ మరి ప్రభు జ్ఞాని అయిన దేవుడు ఆ సమయంలో మాట్లాడింది ఏంటంటే ఆ యొక్క కైసర్కు మన దగ్గర ఏ విధంగా అయితే నాణ్యాలు ఉంటాయో మరి ఆ రోజు ఉన్నటువంటి ఆ యొక్క నాణ్యం తీసుకురమ్మన్నప్పుడు ఆ నాణ్యం మీద కైసరు యొక్క బొమ్మ ఉంటుంది.
మరి అది దాని యొక్క చేవ్రాతలు దాని మీద ఉంటాయి కాబట్టి అది చూసినప్పుడు దీని మీద ఎవరైతే ఉందో వారికి ఇచ్చేయండి అంటాడు. దీని మీద ఎవరి ఇమేజ్ అయితే ఉందో, ఎవరి ఫోటో అయితే ఉందో, ఇప్పుడు మన కైన్ మీద గాంధీ బొమ్మ ఏ విధంగా ఉంటుందో మరి ఆ రోజు ఆ కైసర్ యొక్క బొమ్మ దాని మీద ఉంటుంది, నాణ్యం పైన ఉంటుంది కాబట్టి ఆ నాణ్యం చూసినప్పుడు ఆ నాణ్యం పైన ఎవరి పేరు అయితే ఉందో, ఎవరి ఇమేజ్ అయితే ఉందో వారికి ఇచ్చేయండి. మరి ఎవరి ఇమేజ్ ఎవరి మీద ఉందో మరి మీరు వారి సొత్తు అని చెప్తాడు. అంటే ఇక్కడ మరి దేవునికి కైసర్ అన్నట్టుగా, అంటే దేవునికి ఏంటంటే మరి మనము యేసు ప్రభు తన పోలికలో అంటే ఆయన ఇమేజ్ మన పైన ఉంది కాబట్టి మీరు ఆ కైసర్ది అది ఏదైతే కైసర్ ఇమేజ్ అయితే ఉందో అది కైసర్కి ఇచ్చేయండి. మీ మీద ఎవరి ఇమేజ్ అయితే ఉందో మన యేసు తన పోలికలో, మరి ఆది కాండం చూసినట్టు యేసు తన పోలికలో మనం నిర్మించాడు కాబట్టి మీరు దేవునికని మరి అంటే ఎంత చక్కటి అంటే ఆ యొక్క జ్ఞానమే. అంటే అదేంటంటే ఎవరైతే మరి యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటారో, మరి జ్ఞానవాక్యం కలిగి ఉంటారో, మరి ఆ విధంగా మరి వాళ్ళు ఎంతటి జ్ఞానులైనప్పటికీ అక్కడ ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. మరి సరైన సమయంలో మరి సరైన విధంగా మరి వాళ్ళందరూ మౌనంగా వెళ్ళిపోయారు, ఏం మాట్లాడలేరు అక్కడ. కానీ మనమైతే ఎస్ఓ నోనో చెప్తాం, కానీ మన ప్రభు ఆ రెండు చెప్పకుండా మరి ఆయన ఆ యొక్క జ్ఞానము ద్వారా మరి జ్ఞానం ద్వారానే మరి ఆ గొప్ప కార్యం మనం చేసినట్టుగా మనం చూస్తాం పిల్లారా. మరి ఇంకో విషయం కూడా చూస్తే మరి లూకా సువార్త మరి పరిచర్యలో మరి భాగంగా మరి వాళ్ళు చేసినటువంటి మరి లూకా సువార్త 12వ అధ్యాయంలో 2వది చూస్తాం. మొట్టమొదటిది మరి ఆయన చేసినటువంటి ఆ నాణ్యం గురించి మరి లూకా సువార్త 12వ అధ్యాయము 11, 12. వారు సమాజ మందిరం పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మును తీసుకొని పోవుచున్నప్పుడు మీరు ఎలాగు ఏమి ఉత్తరం ఇచ్చిదమో ఏమి మాట్లాడుదుమని చింతింపకుడి. మీరేమి చెప్పవలసినదియో పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పునను. మరి ఇక్కడ మరి యేసు ప్రభు చూపినటువంటిది తన శిష్యులకు చెప్పినటువంటి మాట ఏంటంటే మరి మీరు పరిచర్య నిమిత్తము మరి ఈ లోకం మీరు సువార్త పరిచర్య చేసినప్పుడు మరి అనేక మంది మీకు ఆటంకపరచవచ్చు, మరి అనేక మంది మీరు రాజుల యొద్దకు మరి న్యాయాధిపతుల యొద్దకు మీరు తీసుకుని వెళ్ళొచ్చు. మరి అలాంటప్పుడు మీరు ఏమి మాట్లాడాలి అని మీరు ఆలోచించకూడదు, కానీ మీరు ఆ సమయంలో ఏది మాట్లాడాలో పరిశుద్ధాత్మ ద్వారానే మరి అనుగ్రహిస్తానని చెప్తున్నారు పిల్లారు. కాబట్టి మరి వాళ్ళు ఏది మాట్లాడినప్పటికీ మరి దేవుడు వారి పట్ల మీరు ఏమి చెప్పవలసి ఉన్నది ఆ పరిశుద్ధాత్మ గడియలోనే మీకు చెప్పుదని అంటాడు. మరి మనం కూడా దేని గురించి కూడా మరి ఏ సమయంలో ఏది మనతో మాట్లాడాలో మరి దీన్ని ఆధారం చేసుకొని చాలామంది మరి సేవకులు కానీ ఎవరు కానీ మరి దేవుడు ఒకవేళ పులిపిండి మీద నిలబడితే మనము మరి ఏది మాట్లాడాలో అది అనుగ్రహిస్తానని మనం అనుకుంటాం. కానీ అది ఎక్కడంటే ఒకవేళ నువ్వు పరిచర్యలో భాగంగా ఎవరి అధికారుల యొద్దకు నువ్వు తీసుకుపోయినప్పుడు వాళ్ళు ఏమడుగుతారో మనకు తెలియదు. అంటే ఎలాంటి సిద్ధపాటు లేకుండా మనము పరిచర్యలో వెళ్తున్నప్పుడు మరి వాళ్ళు అడిగిన దానికి మనం సమాధానం ఇవ్వలేము. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆ సమయంలో నీకు అనుగ్రహిస్తాడు. కానీ నువ్వు దానికి అంటే మనం ముందే ప్రిపేర్ అయ్యి అంటే వాళ్ళు ఏ ప్రశ్న అడుగుతారో తెలియదు. కానీ మరి నువ్వు వెళ్ళినప్పుడు నేను పరిశుద్ధాత్మ ద్వారా మరి నేను మీకు తెలియపరుస్తానని చెప్తాడు ప్రియులారా. కాబట్టి మరి దీన్ని ఆధారం చేసుకొని మరి చాలామంది అనుకునేది ఏంటంటే మనం పోయి పులిపిండి మీద పోయి నిలబడితే చాలు, ఎలాంటి సిద్ధపాటు లేకుండా చాలు మన వాక్యము ఎందుకంటే దేవుడు వాక్యములు ఇచ్చాడు కదా. ఎందుకంటే మీరు ఏ సమయంలో ఏది ఏ గడియలో ఏది మాట్లాడాలో మీకు పరిశుద్ధాత్మ ద్వారా నేను ఇస్తానని చెప్పాడు. కాబట్టి మనం సిద్ధపాటు లేకుండా ఎప్పుడు కూడా మనము ఈ యొక్క ప్రసంగానికి రాకూడదు పిల్లారు. ఎందుకనంటే ఒకవేళ సిద్ధపాటు లేకపోతే మరి మనం ఏమి మాట్లాడతామో మనకే తెలియదు. కాబట్టి సిద్ధపాటు అనేది ఇక్కడ ఇది ఎందుకంటే ప్రసంగానికి కాదు. ఇక్కడ చెప్పింది ఏంటంటే మీరు ఎవరి అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి మీరు ఏది వాళ్ళు అడిగిన దానికి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలో మరి నేను ఇస్తానని చెప్పాడు. కానీ మనం సిద్ధపాటు లేకుండా మరి ఎప్పుడు కూడా మన ప్రసంగము మరి సిద్ధపాటు కలిగి ఉంటేనే ఒకవేళ సిద్ధపాటు లేదనుకో మనమంతా ఏదేదో చెప్తుండే, కానీ మనం చెప్తున్నటువంటి అంశం ఏంది వాళ్ళు వింటున్నటువంటిది ఏంది అనేది వారికి కూడా అర్థం కాదు. అన్నీ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు సిద్ధపాటు మనసు కలిగి మనం ఆ విధంగా ముందుకు సాగితే మరి ఎవరికైతే ఈ బుద్ధి
ఈ బుద్ధి వాక్యం ఏదైతే బుద్ధి జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో మరి దేవుడు ఆ సమయాన్ని వారికి అనుగ్రహిస్తారు. కాబట్టి మన పరిచర్య మనం చేస్తున్నప్పుడు మనం ఏమి మాట్లాడి మనం చింతించకూడదు, కానీ ఆ సమయంలో దేవుడే మనకు వారు అడిగినటువంటి ప్రశ్నలకు మనం ఏమి ఇవ్వాలో మరి దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా మనకు ప్రేరేపిస్తున్న పిల్లలు. అంటే ఇది ఏ సమస్యను తీర్చడానికి ఏ సమస్య ఉన్నప్పుడు మనం ఏ విధంగా మాట్లాడాలనేది ఆ జ్ఞానవాక్యం ద్వారానే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి ఇంకొక సందర్భం కనుక చూస్తే మరి అంతియొక్కలు ఉన్నటువంటి పౌలు బర్నాబా మరి పౌలు యొక్క వాదన ఏంటంటే మరి విశ్వాసం వల్లనే మరి మనిషి రక్షణలోనికి వస్తాడని చెప్పి ఈయన ఒక వాదన అయితే మరి అక్కడ ఉన్నటువంటి ఆ యూద మత పెద్దలు ఏంటంటే ఆ యొక్క విశ్వాసం ఒకటి సరిపోదు, మరి దానితో పాటు మరి మోషే ధర్మశాస్త్రం కూడా వాళ్ళు అభ్యసించాలి, దాని ప్రకారంగా ఉండాలని ఒక వాదన జరిగినప్పుడు ఈ వాదన మన దగ్గర కాదు, అంత్యొక్కలు కాదు, కానీ యెరూషలేము ప్రాంతంలో మరి అపోస్తులు ఉన్నారు కాబట్టి వారి యొద్దకు వెళ్ళి మనమే చెప్పినప్పుడు మరి అక్కడ పోయి అందరూ కూర్చొని ఒక మీటింగ్ ఏంది అని అంటే మరి ఒక విశ్వాసం వల్లనే మరి మనిషి రక్షింపబడతాడా, లేక మరి ఆ యొక్క మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం కూడా అవసరమని వాళ్ళు వాదించినప్పుడు అక్కడ మరి పేతురు కూడా తన సలహాలు చెప్తాడు. మరి పేతురు చెప్పడమే కాకుండా మరి యాకోబు కూడా తన సలహాలు చెప్తాడు. ఏంది అని అంటే ఆయనకు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు అంటే యేసు ప్రభు ఏ విధంగా మాట్లాడన్న విషయాలు కొన్ని వచనాలు గుర్తొచ్చినప్పుడు అంటే ఆ సమస్యను మరి నువ్వు ఏది మాట్లాడతలేదు, కానీ ఆ సమయంలో ఏ సమస్య వచ్చినప్పటికీ ఆ సమస్య తీర్చబడాలంటే నీకు జ్ఞానవాక్యం ఉండాలి. అలాంటి కృపవరం కనుక మనం కలిగి ఉంటే మరి దేవుడు మనల్ని మనం దేని గురించి కూడా మరి మనము చింతించవలసిన అవసరం లేదు ప్రియులారా. కాబట్టి అంటే ఈ యొక్క జ్ఞానవాక్యం దేనిగా ఏ సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్య నుంచి తప్పించబడడానికే మరి దేవుడు ఇచ్చేటటువంటిది జ్ఞానవాక్యం. మరి మూడవది మనం చూసినట్లయితే మరి విశ్వాసము, మరి మనం మొట్టమొదటిది బుద్ధివాక్యము, రెండవది జ్ఞానవాక్యము, మూడవది విశ్వాసము. మరి ఈ విశ్వాసం అంటే మనము యేసు ప్రభువుని నమ్మి మరి రక్షణ పొందినటువంటి ఆ విశ్వాసం కాదు, కానీ ఏదైతే అసాధ్యమని మనం అనుకుంటామో అది సాధ్యమని చెప్పేటటువంటి అలాంటి విశ్వాసం. అంటే మనం యేసు ప్రభువుని నమ్మి విశ్వాసం మరి నమ్ముట వలన విశ్వాసం కలుగునని ఏదైతే ఆ విశ్వాసం కాదు, కానీ ఈ కృపావరంలో ఉన్నటువంటి ఒక విశ్వాసం ఏంటంటే మరి అది విశ్వాసమే. అంటే ఏదైనప్పటికీ ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేదనుకో అనేక ప్రాంతాల వాళ్ళు తిరిగి అనేక హాస్పిటల్ తిరిగినప్పటికీ ఆ రోగము బాగా కాలేనప్పుడు మరి దానిలో ఒక వ్యక్తి అంటాడు ఈయనకు ఆ రోగము బాగవుతుంది. అనేక పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగారు, అనేకమైన ప్రాంతాలు వెళ్ళారు, కానీ మరి ఆయన రోగము తగ్గదని డాక్టర్లు చెప్పినప్పటికీ ఎవరైతే ఈ విశ్వాసం అనే ఈ కృపవరం పొంది ఉంటారో వారు ఏం మాట్లాడతారంటే లేదు ఇది తగ్గుతుంది అంటే నమ్మశక్యము కానటువంటి దానిని వారు నమ్మేటట్టుగా అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసం. మరి విశ్వాసం అన్నప్పుడు మరి మత్తయి సువార్త మరి 21వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభు చేసినటువంటి ఆ విశ్వాసము మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము మరి 19 మరి 21 వచనాలు చూస్తే అక్కడ ఒక అంజూరపు చెట్టు గురించి మరి దేవుడు అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీయూ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదు గాక అని చెప్పిన అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి ఒక సందర్భం కనుక మనం ఆలోచించినట్లయితే మరి యేసు విశ్వాసంతో చెప్పాడు. మరి మనం ఏదైనా సువార్త సభలు ఏదైనా జరిగినప్పుడు
మరి అక్కడ ఏదైనా అంతరాయం కలిగినప్పుడు మనం వర్షం వచ్చిందనుకో, ఆ వర్షాన్ని ఆగివేయని మనం ప్రార్థిస్తాం. ఎందుకంటే మనకు ఆ యొక్క కృపావరం అనే విశ్వాసం మనకు. కాకపోతే మన హృదయంలో ప్రార్థిస్తాం, ప్రభా ఈ వర్షాన్ని ఆపు అని మనం అంటాం. కానీ ఒకవేళ విశ్వాసం కనుక, ఈ కృపావరం అనే విశ్వాసం కనుక దేవుడు నీకు అనుగ్రహిస్తే నువ్వు డైరెక్ట్ ఆ యొక్క సభ ఎదుట నువ్వు మాట్లాడతావు, ప్రభా ఈ వర్షాన్ని ఆపు అని మాట్లాడతాం. కానీ మనం ఏంటంటే అయ్యో ఇది జరుగుతుందో జరగదో, జరగపోతే ఏమనుకుంటారో ఏందని మనం డైరెక్ట్గా మాట్లాడలేము. కానీ మరి అనేక మంది దైవభక్తులు మనం చూసినట్లయితే ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు ఒకవేళ ఈ యొక్క విశ్వాసం అనే వరం, కృపవరం కనుక వాళ్ళకి ఉంటే, వాళ్ళు ఏది జరిగినప్పటికీ డైరెక్ట్ ఇది ఈ వర్షం ఆగిపోవును కాకంటే వర్షం అంటే అలాంటి విశ్వాసం కలిగి ఉండి. మరి ఇక్కడ కూడా శిష్యులకు యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాన్ని చూసినటువంటి ఆ శిష్యులు ఎంత తొందరగా అది ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది అంటే యేసు ప్రభు విశ్వాసంతో పలికాడు కాబట్టి ఎండిపోయింది. మరి మీరు కూడా మరి ఈ విధంగా ఒకవేళ దేవుని యందు విశ్వాసంతో మీరు పలికితే ఆ యొక్క సముద్రంలో ఏదైతే అది ఉందో మరి దాని సముద్రంలో మీరు ఈ కొండను చూసి మరి ఇది సముద్రంలో పడవేయను కాకుండా కూడా జరుగుతుందని చెప్పాడు. దేని వలన? విశ్వాసము. మరి ఆ విశ్వాసం ఉంటే నువ్వు ఏది మాట్లాడినప్పటికీ ఒకవేళ కృపావరం కనుక నీకు కలిగి ఉంటే నువ్వు ఏది చెప్పినట్టుగా అది నెరవేర్చబడుతుంది. అది అసాధ్యమే, చూసేవారకు అసాధ్యమే, కానీ ఆ వరము కలిగి ఉంటే వాళ్లకు సాధ్యమే. 100 మంది ఒకటి మాట్లాడినా ఆ విశ్వాసం కలిగిన వ్యక్తి ఏమంటాడంటే ఈయన బ్రతుకుతాడు అని చెప్తాడు, డైరెక్ట్గా చెప్తాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ యొక్క విశ్వాసం అనే కృపావరం ఉంది కాబట్టి దానికి. మరి అదేవిధంగా మరి పాత నిబంధనలలో కనుక మనం చూసుకుంటే మరి మొదటి రాజుల గ్రంథం 17:1 కనుక ఆలోచిస్తే మరి అక్కడ కూడా మరి ఏలియా పోయి డైరెక్ట్ విశ్వాసంతో ఆయనను చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆహాబు రాజు దగ్గరకు వెళ్ళి మరి ఆయన చెప్పినటువంటిది ఎంతో అద్భుతమైన, ఎంత విశ్వాసం ఉంటే మాత్రము మరి ఆయన గట్టిగా మాట్లాడతాడు పిల్లారా. కాబట్టి మరి ఆయనకు ఆ విశ్వాసం అనే వరం ఉంది కాబట్టి వాళ్ళంతా డైరెక్ట్గా మరి ఏలియా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. మరి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మరి మొదటి వచనం చూస్తే అంతట గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. చూడ ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు మరి ఏలియా. ఒక రాజు యొద్దకు వెళ్ళి ఆయన చెప్తున్న మాట ఏంటంటే 3 సంవత్సరములు వర్షమే పడదని చెప్తున్నాడు. అంటే ఆయనలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం. మరి ఎలా చెప్పగలుగుతున్నాడంటే ఈ యొక్క 9 వరాలలో ఒక వరమైనటువంటి విశ్వాసము వారు కలిగి ఉన్నారు కాబట్టి మరి అంత గట్టిగా మనం చెప్పాలంటే భయపడతాం. అయ్యో నేను ఒక మాట చెప్తే ఇది నెరవేర్చబడదని మనం భయపడతాం. కానీ మరి ఈ వరము కలిగినటువంటి వారు ధైర్యంగా చెప్పగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతారు పిల్లారా. కాబట్టి మరి ఆయన ఏ విధంగా అయితే వర్షము పడదని 3 సంవత్సరాలు వర్షం పడదని మరి ఆ రాజు యొద్ద చెప్పినప్పుడు తర్వాత మళ్ళీ ఆ యొక్క 3 సంవత్సరాల తర్వాత మరి వర్షం పడుతుందని కూడా చెప్తాడు. నిజంగా ఎంత అద్భుతం అది. పడదని చెప్పాడు. మరి రెండవదిగా 3 సంవత్సరాలు ఆయన ఏదైతే కాలం 3 సంవత్సరాలు పడదని చెప్పాడు. మరి 3 సంవత్సరాలు గడిచిన తర్వాత మరి అదే ఆహాబు నొద్దకు వచ్చి ఆ కొండ మీదకి ఎక్కినప్పుడు మరి ఆయన వర్షము పడుతుంది, విస్తారమైన వర్షాలు పడుతుందని చెప్పినప్పుడు మరి ఆయన అక్కడ తన యొక్క దాసుడు తన ఏలియా దగ్గర ఉన్నటువంటి ఈయన ప్రార్థిస్తుంటారు, కొండ మీద ప్రార్థిస్తుంటే మరి తన దగ్గర ఉన్నటువంటి అయ్యా ఏదైనా ఆకాశంలో చిన్న మేఘం వచ్చిందా చూడండి. అట్లా 7 మార్లు అతన్ని పంపించినప్పటికీ ఎలాంటి మేఘం కనిపేది. కానీ చివరిసారిగా అయ్యో అరచేతంత మేఘం కనిపించింది, అయ్యా అరచేతంత మేఘం కనిపించింది తన దాసుడు చెప్పినప్పుడు, తన పరిచారకు ఉన్నటువంటి చెప్పినప్పుడు మరి దేవుడు ఇప్పుడు వర్షం పడుతుంది, ఆహాబు నీ రథంలో సిద్ధపరచుకో, నీవు ఇంటికి వెళ్ళు అని చెప్పి మరి ఆయన అంత శాసించినటువంటి గొప్ప వ్యక్తి ఏలియా ప్రవక్త అండి. మరి దేని బట్టి అంటే ఈ యొక్క విశ్వాసం అనేటటువంటి కృపావరము వారు కలిగి ఉన్నారు కాబట్టి అలాంటి గొప్ప అద్భుత కార్యం వాళ్ళు చేయగలిగారు ప్రియులారా. కాబట్టి మరి ఈరోజు
మనం అలాంటి అద్భుత కార్యాలు చేయాలంటే మన సొంత శక్తి కాదు, కానీ ఈ వరాలను పొందుకోవడానికి మనము సంసిద్ధత కలిగి ఉండాలి, ఒక సిద్ధపాటు మనసు కలిగి ఉండాలి. మరి ఎప్పుడైతే నువ్వు సిద్ధపాటు మనసు కలిగి ఉంటావో మరి దేవుడు అవన్నీ కనుక అనుగ్రహిస్తే మన సంఘం ఈ విధంగా ఉండదు. అప్పుడు అద్భుత రీతిగా మరి ఎన్నో సంఘాలు మనం చూస్తున్నాం. మరి అనేక మంది పోవడానికి కారణం ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క వరాలు పొందినటువంటి వారు చేసిన కార్యాలను బట్టే మరి జనాలు వెళ్తున్నారు. కానీ ఏదో మనం ఎన్ని రోజులు ఉన్నా మరి వస్తున్నాం పోతున్నామని కాదు, కానీ ఈ వరాలను పొందుకోవడానికి మనం ప్రయాసపడదాం, మరి ప్రార్థిస్తాం. ప్రభావ సంఘాలలో ఎవరికైనా వరాలు మీరు అనుగ్రహించని మనం ప్రార్థిస్తే దేవుడు ఇక్కడ అవసరమై ఉంటే తప్పకుండా వరాలను అనుగ్రహిస్తే ఆ వరాలు కనుక మన సంఘాలలో ఉన్నటువంటి బిడ్డలకు దేవుడు అనుగ్రహిస్తే మరి ఆ వరాలు ఇచ్చిందంటే దానిని మనము స్వప్రయోజనాలు కాదు, కానీ ఒక సంఘ క్షేమాభివృద్ధి కొరకే, మన సొంతంగా చేసుకోవడానికి కాదు, మన సొంతగా మనం అతిశయపడడానికి కాదు, కానీ దేవుని మహిమపరచడానికే. మరి దేవుని సంఘ క్షేమాభివృద్ధి జరగాలంటే మరి సంఘంలో అనేక మంది ఆత్మలు నూతనాత్మలు నింపబడాలంటే దానికి కావాల్సింది ఏంటంటే ఈ యొక్క వరాలను మనము పొందుకునే వారికి ఉండాలి ప్రియులారా. కాబట్టి మనం ప్రార్థిద్దాం అలాంటి వరాలు పొందుకునే కృపను. మరి సమయం కూడా ఇంకా ఒక చివరిది అంటే ఇంకా అవి దేవుడు ఎప్పుడైనా సమయం అనుకూలిస్తే మరి మిగతా ఆ యొక్క వరాలను కూడా ధ్యానిద్దాం. చివరిగా స్వస్థత వరం ఒకటి చేసుకొని మనము ముగించుకుందాం. సమయం అయింది కాబట్టి మరి సమయాన్ని మనం పాటించే వారికి ఉండాలి. మరి ఇప్పటి వరకు మనం 3 వరాలు చూసాం, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము. మరి 4వది మరి స్వస్థత వరం. మరి ఇంకో స్వస్థత వరము మరి దేవుడు మన సంఘాలలో మరి ఎవరికైనా అనుగ్రహిస్తే మరి దాని ద్వారా అనేక మంది స్వస్థతను ఉంది. వాళ్ళు స్వస్థ పొందడమే కాదు, కానీ అనేక మందిని సంఘానికి రావడానికి మన సంఘంలో ఒక స్వస్థత జరుగుతుందంటే ఎంతోమంది క్యూ కడతారు. ఎందుకు? వాళ్ళకి స్వస్థత కావాలి. మరి ఈ సంఘంలో అలాంటి ఒక స్వస్థత వరం కనుక దేవుడు ఎవరికైనా అనుగ్రహిస్తే ఎంత అద్భుతం ప్రియులారా. కాబట్టి అలాంటి వరాలు పొందుకోవడానికి మనం ప్రయాసపడదాం. మరి ఇక్కడ కూడా చూస్తే మరి స్వస్థత వరం మరి ఆదిమ అపోస్తులు అంటే మరి పేతురు, యోహాను ఆ సొలొమోను మందిరానికి వెళుతున్నప్పుడు అక్కడ ఉన్న పుట్టుకతోనే కుంటివాడికి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏదన్నా డబ్బులు వేస్తారని మరి వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళు మా దగ్గర ఏమీ లేవయ్యా, మేము కలిగి ఉన్నది ప్రభు అయిన యేసు క్రీస్తునే మేము కలిగి ఉన్నాము, ఆయన తప్ప మా దగ్గర ఏమీ లేదు, కానీ మరి యేసు నామంలో నేను యేసు నామంలో నీకు స్వస్థపరుస్తున్నాం కాబట్టి నువ్వు వెళ్ళుమని చెప్పినప్పుడు తన పరిపెత్తుకుని ఆయన వెళ్ళడం మనం చూసాం పిల్లారా. కాబట్టి మరి ఇంకో స్వస్థత వరం అంటే ఇంకో చాలామంది దీనికి కాంట్రవర్సీగా మాట్లాడతారు. అయ్యో మీకు స్వస్థత వరం ఉంది కదా, మరి మీరు అనేక ప్రాంతాలలో మరి అనేక గొప్ప హాస్పిటల్ ఉన్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి కదా, హాస్పిటల్ పోయి మీరు ప్రార్థించండి మీకు వరం ఉంది కదా అంటారు. కానీ మరి యేసు ప్రభు ఎప్పుడు కూడా తన యొద్దకు వస్తేనే స్వస్థపరిచాడు, కానీ ఆయన ఎప్పుడు కూడా మరి అప్పుడు కూడా హాస్పిటల్లో అంటే ఇలాంటి గొప్ప గొప్ప రాతి కట్టుకుని కలిగిన హాస్పిటల్ లేకపోవచ్చు. కానీ మరి లూకా వైద్యుడు ఉన్నాడు ఆ టైంలో కూడా, మరి లూకా వైద్యుడే అప్పుడు కూడా ఒక గుమ్మిగూడి ఒక దగ్గర ఉండేవాళ్ళు. కానీ మరి అలాంటప్పుడు యేసు ప్రభు ఎవరైతే యేసు ప్రభుకి వచ్చారో వాళ్ళందరూ కూడా స్వస్థతను అందుకున్నారు. కానీ మరి యేసు ప్రభు ఒక్కసారి మరి ఆ యొక్క బెతెస్దా కోనేటి యొద్దకు ఒక్కసారి మాత్రం వెళ్ళాడు. అక్కడ 38 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ వ్యక్తిని నీ పరిపెత్తుకొని వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన పరిపెత్తుకొని వెళ్ళాడు. అంటే దేవుడు చేసినట్టే మరి ఈరోజు కూడా అనొచ్చు, అయ్యో మరి స్వస్థత వరం ఉంటే మీరు అనేక మందికి పోయి ప్రార్థించవచ్చు కదా అంటే వాళ్ళు మన యొద్దకు రావాలి, మనం పోవడం కాదు. కానీ వాళ్ళు ఎవరైతే యేసు ప్రభు యొద్దకు వచ్చారో వాళ్ళందరూ కూడా స్వస్థత నొందిరు. మరి ఎవరైతే మరి అక్కడ మరి ఏది బెతెస్దా కోనేటి దగ్గర కూడా మరి యేసు ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎందుకు స్వస్థత పొందలేదు అంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం వస్తారో, ఎవరైతే మరి ఆయన పోయి యేసు ప్రభు పలకరించినప్పుడు నేను 38 సంవత్సరాలు ఇక్కడనే ఉన్నానయ్యా, మరి ఈరోజు నీకు ఎలాంటి రోగం ఉన్నప్పటికీ ఎలాంటి దీర్ఘకాలమైనది అయినప్పటికీ ఒకవేళ నీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే మరి ఈ యొక్క సంఘంలో మరి ఒక కృపావరం కనుక దేవుడు మనకు అనుగ్రహిస్తే మరి దీనిని బట్టి అనేకమైనటువంటి కార్యాలు మరి దేవుడు మన పట్ల జరిగిస్తాడు. మరి దేవుడు అలాంటి కృప మన సంఘానికి అనుగ్రహించి మన సంఘానికి మరి మన ప్రెసిడెంట్ కలిగిన ఆశ ఒకటే, ఈ యొక్క మందిరం అంతా నిండబడాలి. మరి ఇదే కాకుండా మరి ఇంకా 100 సంఘాలు కట్టబడాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఒకవేళ అవి నెరవేర్చబడాలంటే మరి మనమందరం కూడా సంఘంగా ఏ ఒక్కరితోని కాదు, కానీ సంఘంగా అందరం కూడి మరి ఏ విధంగా అయితే ఆ రోజు మరి సంఘం అంతా కూడి ప్రార్థించిన గొప్ప అద్భుత కార్యాలు ఏ విధంగా జరిగినాయో మరి ఈరోజు కూడా ఈ కృపావరాలు మన సంఘంలో కనుక అనుగ్రహిస్తే మరి కలిగినటువంటి దర్శనాన్ని దేవుడు తప్పకుండా నెరవేర్చాడు ప్రియులారా. మరి దేవుని చిత్తమైతే మరొక మిగిలినటువంటి ఆ యొక్క 4 మనము పూర్తి చేసుకున్నాం. మరి ఇంకా 5 వరాలు ఉన్నాయి.
ఉన్నాయి కాబట్టి మరి దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా మనము మాట్లాడుకుందాం. మరి రెండవ రాకడ ఆలస్యం అయితే మరి తప్పకుండా మనం ధ్యానించుకుందాం, మరి ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దేవాని ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, నీతిమంతుడవు, యథార్థవంతుడైన దేవా, ఆదిమ అపోస్తులను బలపరిచినటువంటి దేవుడవు, వారికి నీ కృపవరాలను అనుగ్రహించిన ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుడు, మరి ఇక భూమిని తలక్రిందులు చేసినటువంటి వారని వారికి అనేక మంది ఆ విధంగా మాట్లాడడానికి నాయన మీరు ఇచ్చినటువంటి కృపవరాలని ప్రభా, ఈరోజు మా సంఘంలోనైనా ప్రభా మేము ఏవైతే కృపవరాలు ధ్యానించామో నాయన ప్రభా, దేవా ప్రతి వారికి ఇస్తానని మీరు వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడు నాయన ప్రభా. ఏ బిడ్డలైతే ఆశ కలిగిన ఆయన దేవా నాకు ఈ వరము కావాలని ఏ బిడ్డైతే ఆశ కలిగినారో నాయన ప్రభా, ఆ బిడ్డలుగా వరాన్ని మీరు అనుగ్రహించండి నాయన. దేవా వరాలను పొందుకొని దేవా మా నాయన ప్రభా మా ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధి కొరకే కాదు కానీ నాయన ప్రభా నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, నీ సంఘంలో అనేక మంది బిడ్డలు అనేకమైన నూతన ఆత్మలు రావడానికి నాయన ప్రభా, దేవా నీ యొక్క నిన్ను మహిమపరచడానికే, నిన్ను ఘనపరచడానికే కానీ నాయన ప్రభా మమ్మల్ని మేము నాయన ప్రభా మహిమపరచడానికి కాదు, మమ్మల్ని మేము అతిశయపడటం కాదు కానీ ప్రభా, మరి ఎవరికైతే నాయన ప్రభా మా సంఘంలో ఈ రోజు నుంచి నేను ప్రార్థిస్తున్నాము తండ్రి, దేవ ప్రతి బిడ్డ కూడా మరి వాళ్ళ వ్యక్తిగత ప్రార్థనలు నాయన ప్రభా దేవా మా సంఘంలో కృపావరాలు అనుగ్రహించనని అలాంటి ఆలోచన కలిగిన ఆయన ప్రభా వారి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునే కృపను మీరు అనుగ్రహించి దేవా నీ చిత్తమైతే నాయన ప్రభా మా సంఘంలో ఆ వరాలను మీరు అనుగ్రహించిన ఆయన ప్రభా నీ మహిమ కొరకే మమ్మలను వాడుకోమని మరి సమస్త మహిమ ఘనత ప్రభా మీకే చెల్లిస్తూ అతి త్వరలో రానైన ప్రభాని యేసు క్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. 9 కృపా వరముల గురించి అద్భుతంగా చేయడానికి ఉన్నటువంటి గేహాజీ మరి తన పక్కలు ఉంటాడు. అది చూసినటువంటి గేహాజీ ఏం చేస్తాడంటే ఆ ధనం మీద ఆశ కలుగుతుంది. అయ్యో మా ప్రవక్త అయితే వద్దన్నాడు కానీ నేను పొందుకుంటే ఎంత బాగుంటుందని ఆలోచించి మరి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ప్రయాణం అయిపోతున్నాడు, ఈయన ఎప్పుడైతే ఎలీషా మరి రిజెక్ట్ మాకు అవసరం లేదని ఎప్పుడైతే తిరస్కరించాడో మరి తిరస్కరించిన సమయంలోనే మరి ఎవరికి గేహాజీకి ఆశ కలిగింది ధనం. అయ్యో నేను పొందుకోవాలి కదా వెండి ఆ బట్టలు అని చెప్పి మరి తన ఆ రథం వెంబడి పరిగెత్తుకొని పోతాడు. ఎప్పుడైతే మరి ఒక గేహాజీ పరిగెత్తడము ఆ యొక్క మరి నయమాను చూస్తాడో ఆ యొక్క రథము దిగి ఎదురొచ్చి ఏందయ్యా అని చెప్పినప్పుడు, అయ్యా ఇప్పుడే మరి ఎఫ్రాయిం ప్రాంతం నుంచి మా ప్రవక్త దగ్గర కొందరు మనుషులు వచ్చారు, వారికి కొన్ని బట్టలు బంగారం కావాలంటే ఆయన అప్పుడు ఏం చేస్తాడంటే ఈయన అడిగిన దానికంటే 2 అంతలు, ఆయన అడిగింది ఒక రెండు జతలు, అదేవిధంగా కొంత బంగారం అడిగితే ఆయన ఎంతైతే అడిగాడో 2 అంతలు ఆయనకు అనుగ్రహించి తన పనివారిని తీసుకొని ఎక్కడికి మరి తన గృహం వరకు మరి ఏదైతే గేహాజీ గృహం వరకు పోయినాక వాళ్ళు ఎప్పుడైతే తన వస్తువులు తన గృహంలో పెట్టిన తర్వాత మరి ఏమి తెలియనటువంటి రీతిగా మరి గేహాజీ ఎక్కడికి ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తాడు. మరి ఎలీషా ప్రవక్త మరి ఇప్పుడు చదవమది ఎలీషా ప్రవక్త చెప్పినటువంటి మాటను కనుక మనం చూస్తే మరి ఆయన నా ఆత్మ నీతో వచ్చిందని నీవు ఎరగవా? అది చదవమ్మ ఒకసారి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25-27. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి గేహాజీ నీవు ఎచ్చటి నుండి వచ్చితివని వాడు అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేననెను. అంతటి ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? మరి ఇక్కడ మరి ఎలీషా ఏమన్నా వీళ్ళని వెంబడించాడా? ఎలీషా వెంబడించలేదు. తన ఎక్కడున్నాడో తన అక్కడనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ బుద్ధి వాక్యము మరి ఆయన పట్ల దేవుడు ఆయనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన చేసినదంతా కూడా మరి ఎవరు మరి ఆయన కూర్చున్న జాగాలో ఎక్కడైతే ఆయన ఉన్నాడో మరి గేహాజీ చేసిందంతా కూడా మరి ఒక ఎలీషా ప్రవక్త ద్వారా మరి ఆయనకు హెచ్చరించడం మనం చూసాం పిల్లారా. కాబట్టి ఎవరైతే ఈ